వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఈ దేశంలో దళిత గిరిజనుల్లో పేదరికం అంటరానితనం తొలగిపోలేదు. అగ్రవర్ణాల ప్రభుత్వాల పరిపాలనలో రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయకపోవడం వల్ల ఇంకా దేశంలో అన్ని కులాల్లో పేదరికం తొలగిపోలేదు. పాలకులు వారి ప్రయోజనాల కోసమే రాజ్యాంగాన్ని 125 సార్లు సవరణలు చేశారే కానీ పేదరిక నిర్మూలన కోసం ఒక సవరణ కూడా జరగలేదని స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము. కనుక నవంబర్ 26వ 1949వ తేదీన రాజ్యాంగ రచన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన ద్వారా రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని అమలుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 26, 2024 నుంచి డిసెంబర్ 6, 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దళితులు చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. 26/11/2024 ఈ యాత్ర ప్రారంభిస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మణిపూర్లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 కొత్త చట్టాలు వచ్చినా నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను నిష్పక్షపాతంగా అధికారులు అమలు చేయకపోవడం, దళితులపైన దాడులు, అత్యాచారాలు అరికట్టడానికి పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని 2009లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం నేరస్తులను కాపాడుకునేందుకు 2009లో 7 సంవత్సరాలలోపు శిక్షణలో పడే కేసులో న్యాయస్థానాలు ముందుకు ముద్దాయిలను తీసుకొని పోకుండానే పోలీస్ స్టేషన్లో 41 CRC నోటీసులు జారీ చేసి చేయకుండా ముద్దాయిలను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని దళిత గిరిజనుల కన్నీటి నిరసనల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి మాత్రం అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా పని చేయడం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసం ఏదైతే 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఉన్నత అధికారుల సూచన సలహాలు లేకుండా నేరస్తులు అరెస్టు చేయకూడదు ఉద్యోగస్తులు అయితే అని చెప్తా ఉంది. అయితే 1989లో ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే వచ్చిందో దాన్ని యథాతథంగా చేయాలని 2019లో అదే సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు 1989 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి నేరస్తులను పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించకుండా వాళ్ళను కస్టడీకి తీసుకొని వాళ్ళందరినీ రిమాండ్ చేయాలని చెప్పనేసి ఏపీఎంఆర్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క దళిత వర్గాల సమస్యల పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టరు బోగస్ సర్టిఫికెట్లకు, బోగస్ కులాలకు అడ్డుకట్ట వేసే విధంగా రాష్ట్రంలోని అన్ని కుల గణాంకాల సేకరణ చేయాలి. కుల గణాంకాల సేకరణ చేస్తే దొంగ సర్టిఫికెట్లు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈరోజు జేసీ శర్మ కమిషన్ చెప్తోంది దాదాపు 16 కులాలకు పైగా షెడ్యూల్ కులాల జాబితాలో అసమానతలు లేనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించకపోతే మిగిలినటువంటి నిజమైన దళితులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని స్పష్టంగా 2020లో నివేదిక ఇచ్చింది. కాబట్టి దాని ఆధారంగా ప్రభుత్వము వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. యాత్రలో భాగంగా నవంబర్ 26 నుంచి మొదలైనది డిసెంబర్ 6వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి రోజు వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా దళిత గిరిజన వర్గాల అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు.